లిక్కర్ ఎంతకాలం నిల్వ చేస్తే అంత టేస్ట్ ఉంటుందా? మద్యానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదా? ఈ ప్రశ్నలకి చాలా మంది దగ్గర సమాధానం అనేది ఉండకపోవచ్చు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే పదండి ముందుకు క్లియర్ కట్గా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మద్యం ఎంత పాతబడితే అంత రుచిగా ఉంటుందని మద్యం ప్రియులు చెబుతూ ఉంటారు. మరి అది నిజమేనా అంటే, ముఖ్యంగా మందు బాటిల్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి దాన్ని మూసేసిన తర్వాత నిపుణులు కూడా ఒక అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. అదేమిటంటే, మద్యం అనేది చాలా మందికి మర్యాద లేదా సంస్కృతికి సంబంధించిన విషయం. ప్రసిద్ధ కవి రహత్ ఇండోరి ఒక ఆసక్తికరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేమిటంటే, కవులకు మద్యానికి మధ్య అపారమైన ప్రేమ సంబంధం ఉంటుందని పల్లగుద్ది మరీ తెలియజేశారు. అయితే మద్యం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటే, అది తయారు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆల్కహాల్కి త్వరగా గడువు అనేది ముగుస్తుంది, లేదా అవి కాలక్రమంగా వాటి వాసన రుచిని కాల్పోతాయి. నెలలు లేదా సంవత్సరాల క్రితం చివరిగా తెరిచిన క్యాచ్ లేదా జిన్ బాటిళ్లను చాలా మంది తాగుతూ ఉంటారు. బీరు, వైను ఇవన్నీ ఇతర రకాల ఆల్కహాలను వేర్వేరు పదార్థాలు, ప్రక్రియలను ఉపయోగించి తయారు చేస్తారు. మిగిలి ఉన్న ప్రాథమిక ప్రక్రియ కిన్వ ప్రక్రియ. ఇది అన్ని రకాల ఆల్కహాల్ ద్వారా వెళ్ళే ప్రక్రియ. ఈస్టు చక్కెరను గ్రహించి ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. అలాగే మీ అల్మారాలో ఒక బాటిల్ ఎంతకాలం ఉంటుంది అనేది ఇతర పదార్థాలతో పాటు దానిలో ఎంత చక్కెర, ఎంత ఆల్కహాల్ ఉంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే మూసి ఉంచిన బాటిల్ ఎంతకాలం నిల్వ ఉంటుంది. విస్కీ వంటి హార్డ్ లిక్కర్లకు ఎక్కువ రోజుల సెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అదే సమయంలో ఆల్కహాల్ సెల్ఫ్ లైఫ్ కూడా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, ఆక్సీకరణం, నిల్వ సమయంలో ఎంత కాంతికి గురవుతుంది అంటే, అన్ని రకాల మూసి ఉంచిన బాటిళ్లను సరిగ్గా నిల్వ చేస్తే సాధారణంగా నిరవధికంగా ఉంచవచ్చు. డిస్టిల్డ్ స్పిరిట్స్ లిక్కర్లు సాధారణంగా చెడిపోవు, అంటే అవి త్రాగటానికి ప్రమాదకరంగా మారవు. అయితే కాలక్రమంగా రుచి, వాసన, ఆల్కహాల్ కంటెంట్ను మార్చగల కొన్ని పర్యావరణ కారకాలు ఉంటాయి. దీని మీద ఒక వైన్ నిపుణుడు మాట్లాడుతూ, మీరు మీ బాటిళ్లను మీ ఇంట్లో పూర్తిగా ఆస్వాదించాలి అంటే ఈ విషయాలను గుర్తుంచుకోవటం మంచిదని. అవేమిటంటే సమయం, కాంతి, వేడి, ఆక్సిజన్. బాటిల్ తెరిచిన తర్వాత విస్కీ, జిన్ వంటి డిస్టిల్డ్ స్పిరిట్లు గడువు అనేది ముగియవు, లేదా ఒకసారి తెరిచిన తర్వాత త్రాగటానికి సురక్షితం కాదు. కానీ అవి 1-2 సంవత్సరాల తర్వాత పాడవటం జరుగుతుంది. ఓపెన్ చేసిన లిక్కర్ బాటిల్స్ సాధారణంగా 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు సురక్షితంగా ఉంటాయి. ఇతర వైన్ ఆధారిత స్పిరిట్లను తెరిచిన తర్వాత రిఫ్రిజిరేటర్లలో ఉంచి 6-8 వారాల లోపు తాగేయాలి. విస్కీ, ఇది ఎంత పాతబడినా చెడిపోని కఠినమైన మద్యం. బాటిల్ తెరిచిన వెంటనే ఆక్సీకరణ జరుగుతుంది. అలాగే మీ డ్రింక్ యొక్క రుచి, వాసనను మారుస్తుంది. ఆక్సీకరణ మాత్రమే కాదు, విస్కీ బాటిల్ ఉంచిన ఉష్ణోగ్రత, కాంతి కూడా మీ డ్రింక్ రుచిని ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీరు విస్కీని చాలా తక్కువ గాలి ఉన్న చీకటి మరియు చల్లటి ప్రదేశంలో ఉంచాలి.
దీంతో పాటు ఎల్లప్పుడూ విస్కీ బాటిల్ని నిటారుగా ఉంచాలి. ఎందుకంటే హార్డ్ లిక్కర్ ఎప్పుడు అడ్డంగా ఉంచినట్లయితే బాటిల్ యొక్క కార్కును పలచగా చేస్తుంది. ఇది ఆక్సీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రమ్ బహుశా ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండే కొన్ని హార్డ్ లిక్కర్లలో ఒకటి. కానీ ఈ సందర్భంలో కూడా బాటిల్ తెరవకుండా సీల్ తాకకుండా ఉన్నంత వరకు మాత్రమే అది జరుగుతుంది. బాటిల్ సీల్ తెరిచిన తర్వాత రమ్ యొక్క ఆక్సీకరణ ప్రక్రియ మొదలవుతుంది. దీని కారణంగా దాని బలం, రుచి రెండూ తగ్గిపోతాయి. తెరిచిన తర్వాత ఎక్కువ కాలం ఉండేలా చేయటానికి మీరు స్క్రూ ట్యాప్ క్లోజర్ను ఎంచుకోవచ్చు. ఇది రమ్ముని పాడవకుండా నిరోధిస్తుంది. దీంతో పాటు రమ్ బాటిల్ తెరిచి ఉంటే మీరు దాన్ని ఒక చిన్న సీసాలో నింపి గట్టిగా మూసివేయవచ్చు. ఈ విధంగా దాని రుచి, వాసన కాల్పోకుండా 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. వాడ్కా ఖచ్చితంగా బాటిల్ తెరిచిన తర్వాత చాలా కాలం పాటు నిల్వ చేయగల ఆల్కహాల్లో ఒకటి వాడ్కా. ఎందుకంటే ఆక్సీకరణ ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. దాని ప్రక్రియ అనేక దశాబ్దాలు పట్టవచ్చు. తెరిచిన ఒక బాటిల్ వాస్తవానికి కొన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుంది. అయితే 1 దశాబ్దం తర్వాత దాని రుచి, వాసన కూడా మసకబారుతుంది. తెరిచిన ఒక బాటిల్ని నిల్వ చేయడానికి దానిని స్క్రూ ట్యాప్ క్లోజర్తో చల్లని చీకటి ప్రదేశంలో ఉంచటం మంచిది. అలాగే వీలైనంత వరకు సన్లైట్కు దూరంగా ఉంచటం మంచిది. బీర్ ప్రజలు తాగే అత్యంత సాధారణ ఆల్కహాల్ రకాలలో ఒకటి. దీనికి గడువు తేదీ అనేది ఉంటుంది. అది డబ్బా అయినా బీర్ బాటిల్ అయినా తెరిచిన తర్వాత 1 లేదా 2 రోజుల్లో తాగేయాలి. ఎందుకంటే తెరిచిన తర్వాత గాలిలో ఉండే ఆక్సిజన్ బీరుతో చర్య జరుపుతుంది. అప్పుడు దాని రుచి చాలా చెడ్డది. అలాగే బీరు యొక్క ఫ్రిడ్జ్ అనేది 1 రోజులోనే పోతుంది. ఎక్కువ రోజులు ఉంచడానికి ప్రయత్నిస్తే వీలైనంత వరకు వెలుతురుకి దూరంగా ఉంచాలని నిర్ధారించుకోండి. అలాగే రుచి, సువాసనని కాపాడుకోవటానికి ఎల్లప్పుడూ బీరును చల్లని చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి. టెకీలా ఒకసారి తెరిచిన తర్వాత టెకీలా బాటిల్ అనేది చాలా తొందరగా చెడిపోతుంది. టెకీలా బాటిల్ ఎక్కువసేపు తెరిచి ఉంటే దాని రుచి, వాసన తగ్గిపోతుంది. టెకీలా బాటిల్ మీ ఇంట్లో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే టెకీలా అనేది హానికరం కాదు. అయితే టెకీలా మంచి వాసన రాకపోతే వెంటనే దాన్ని పారేయండి. వైన్ ఇచ్చిన తర్వాత వైన్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది ఆ వైన్ రకాన్ని బట్టి ఉంటుంది. కానీ సాధారణంగా దీనిని 2 రోజుల నుంచి 6 రోజుల లోపు తాగేయాలి. రెడ్ వైన్ని చల్లటి చీకటి ప్రదేశంలో కార్క్ చేసి నిల్వ చేయవచ్చు. అయితే తేలికైన తెల్లటి వైన్లు, రోజ్ వైన్లు రీఫ్రిజిరేటర్లో వైన్ స్టాపర్తో 1 వారం రోజుల పాటు నిల్వ చేయవచ్చు. అలాగే మెరిసే వైన్ అనేది త్వరగా దాని ఫీజుని కాల్పోతుంది. కాబట్టి 1 నుంచి 3 రోజుల లోపు దాన్ని తాగేయాలి. వైన్ రంగు, వాసన లేదా దాని రుచి మారిపోతే అది చెడిపోయిందనే అర్థం. సో ఫ్రెండ్స్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. అంతేకాని ఎంతకాలం నిల్వ చేస్తే అంత మంచిదైతే కాదు. కాబట్టి తక్కువగా తాగండి, అలాగే ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మన మద్యం ప్రియులకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.